నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెదగంట్యాడ పోతిన సన్యాసిరావు భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. $47 లక్షలతో రూపుదిద్దుకున్న మహిళా సామాజిక భవనాన్ని ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ శివారులో ఏర్పాటు కానున్న ఆదాని అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ కోసం నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని సిపిఐ నేతలు స్పష్టం చేశారు. పెదగంట్యాడ పోతిన సన్యాసిరావు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి ఏజే స్టాలిన్ మాట్లాడుతూ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ వల్ల కాలుష్యం పెరిగే అవకాశం ఉందని అన్నారు. గంగవరం పోర్టు వల్ల ఇప్పటికే గాజువాక నియోజకవర్గం అంతా కాలుష్యం ఏర్పడి అనేక మంది రోగాల బారిన పడ్డారని, గ్రైండింగ్ యూనిట్ రాకతో మరింత కాలుష్యం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 8న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ, కసిరెడ్డి సత్యనారాయణ, కె సత్యాంజనేయ, కె వనజాక్షి, జి ఆనంద, కె పోతయ్య తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. అలాగే మా పార్టీ నాయకులందరూ కూడా విశాఖపట్నం జిల్లా మొత్తం అంతా కూడా విధ్వంసం జరుగుతూ ఉంది అదాని వల్ల. ఒక పక్క నుంచి ఆర్థిక మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు, మీ వ్యాపారాలు చేయడానికి లేవు, రెవెన్యూలు వచ్చేసి పరిపాలన చేస్తా ఉన్నారు. వాళ్ళు రాజరికం చేస్తా ఉన్నారు, కిందని ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు, అంబానీ అదాని. ఇటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇప్పుడు ఆదినారాయణ గారు చెప్పినట్టు ఈ భూముల మీద పడ్డారు. మొన్న కంగారు పేరుతోటే ఏజెన్సీ అన్ని కూడా అదాని శోధనం చేసుకొని ఆ భూములన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం చెట్లన్నింటి కూడా నరికేసేటటువంటి పరిస్థితి చేశారు. ఈ రోజున మత్స్యకారులు మీద పడ్డారు. అంటే ఎవరైతే రోజువారీ జీవనోపాధి చేస్తూ కొనసాగిస్తా ఉన్నారో, కొన వృత్తుల మీద సాగిస్తా ఉన్నారో వాళ్ళ మీద ధ్వంసం చేయడానికి ఈ రోజు ఈ ప్రభుత్వం కూడుకుంటుంది. ఆ దాంట్లోనూ వీళ్ళిద్దరు దళారులు. ఇప్పుడే స్టాలిన్ గారు చెప్పారు, 25,000 ఎకరాలకు సంబంధించిన భూమిని, ఫ్యాక్టరీని, పోర్టు యొక్క జట్టిని 600 కోట్ల రూపాయలకి ఇందు ముందున్న ప్రభుత్వం చేపట్టింది. అంటే ఈ ఆస్తులు ఎట్టెళ్ళిపోతున్నాయి, మనం ఎవరికి ఇచ్చాం? ఆ రోజున గంగవరం ఉద్యమంలోనూ మేమందరం కూడా 65 రోజులు జైలుకి వెళ్ళాం. అందులో వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉందంటే మేమందరం కూడా ఉద్యోగులు కావాలని ఇస్తే 610 మంది ఉద్యోగుల్ని ఈ రోజున ఉద్యోగులు ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం పేరుతోటి వాళ్ళు పని చేయనివ్వకుండా నిర్బంధించి బయట పంపించారు. అంటే ఒక్క ఉద్యోగం కూడా ఇక్కడ వాళ్ళకి స్థానికులు లేదు. ఇటు స్టీల్ ప్లాంట్ లో 6 నెంబర్ ద్వారాగా వచ్చిన ఉద్యోగాలకి 8,000 ఉద్యోగాలు వస్తాయి, ఒక్క ఉద్యోగం ఈ రోజు లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగాలు చెప్తారు, పర్మనెంట్ ఉద్యోగాలు కాదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు లేనిటువంటిది ఇప్పుడు వీళ్ళు వచ్చి ఉద్యోగాలు 600-700 ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క వాళ్ళు మొత్తం అంతా కలిపి 260 ఉద్యోగాలు అయితే పర్మనెంట్ ఆపరేటింగ్ చేసే వాళ్ళు 60 మంది మాత్రమే. మొత్తం 200 మంది కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబరే. ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి ఈ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి వేదాంత భూములు ఉన్నటువంటి జింక్ ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఆ భూములు కూడా డంపింగ్ యార్డ్ కింద అదాన్ని తీసుకుంటారంట. అంటే ఈ 4 కొండలు మొత్తం కూడా చుట్టేసి దాదాపు 13 వార్డులు ధ్వంసం చేయడానికి ఈ రోజున కూలుకుందంటే ఈ రోజు ఈ పాలక వర్గం ఎట్టే పోతుందని చెప్తా ఉన్నా. పాలక వర్గం పర్మిషన్ ఇవ్వటమే దుర్మార్గం. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడ తుప్పలు చూసారా, ఇవన్నీ నల్లటి మట్టితోటి ప్రతి ఇంట్లో కూడా అంగుడు మిట్టు పట్టి పాదాల్లో వస్తా ఉంటాయి. అంటే ఇక్కడందరూ కూడా కాలుష్యంతోటి జబ్బులతోటి బతుకుతూ ఉంటే, ఇంకోటి అంతకుముందు మన గాజువాకలో ఊపిరితిత్తులు చూసే డాక్టర్ ఒకరు ఉండేవారు కాదు, అందరూ ఉండేవారు. ఈ రోజు ఊపిరితిత్తులు చూసే డాక్టర్లు ఇక్కడ దాదాపు 10 మంది ఉన్నారు. హాస్పిటల్ ఇప్పటికీ నిండిపోతా ఉన్నాయి కరోనా వచ్చిన తర్వాత. మరి ఇదేం బాధండి ప్రజలకి? అందువల్ల ఇదంతా ధ్వంసం చేయడానికి వచ్చారు. రేపు పెట్టే పరిస్థితులు అడ్డుకుంటాం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజా మీద దోషం చేసేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో దానికి తిరిగి కొడతాం.
ఇక్కడి నుంచి పంపించే వరకు రేపు కూడా జరగనవు. ఏం చేయదలుచుకున్నారు, ఈ ప్రజలందరూ ఏం చేయదలుచుకున్నారో ఈ రోజు ఉన్నటువంటి పాలకులు చెప్పాలి, ఇక్కడ కూటమి ప్రభుత్వం చెప్పాలి. ముందు దానికి సంబంధించి కూడా కూటమికి సంబంధించినటువంటి దాంట్లో కూడా జనసేన నాయకులే ఉన్నారు. ఆయనే దానికి మినిస్టర్. ఆయన ఇదంతా కూడా పరివారం పరిరక్షిస్తామని చెప్పినటువంటి వ్యక్తుల్లోనూ ప్రధానంగా ఎలక్షన్ ముందు చెప్పిన దాంట్లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తారు. దీన్ని ఏమంటారని అడుగుతున్నా. దీన్ని ఏమంటారో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి, దీన్ని అడ్డుకోవాలి. దాన్ని కూడా అవసరమైతే ఆయన రాజీనామా చేయాలి. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నటువంటి మినిస్ట్రీకి రాజీనామా చేయాలి. దీనివల్ల ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నందు వల్ల అందువల్ల దీనికి పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజా సమీకరణ ఇప్పటికే పెద్దగంటేళ్ళు 26 గ్రామాల్లోనే ఉన్న ప్రజల్ని ఏకత్వం చేస్తాం. ఈ చుట్టుపక్కల గ్రామాలను కూడా ఏకత్వం చేస్తాం. ఇప్పటికే వాళ్ళు తెచ్చినటువంటి టెంటర్ని తిరిగి పంపించగలిగాం. వేసిన టెంట కూడా ఏనవ్వలేదు. రేపొద్దున కూడా జరగబోతున్న దాన్ని కూడా వాళ్ళు టెంట కూడా ఏనవు. ఇప్పుడే సీఏ గారితో మాట్లాడారు. సీఏ గారు ఏంటంటే దీనికి కొద్దిగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, పబ్లిక్ హియరింగ్ ఇవ్వాలంటే ఫ్యాక్టరీ కట్టడం వ్యతిరేకించండి అంటారు. నువ్వు అలా కాదండి, ఇవాళ మీరు ఉంటారు, రేపు ఉదయం మీరు వెళ్ళిపోతారు. మీ పాత్ర మీ పరిస్థితిలో బాగోలేవు. ఈ రోజున 30 సంవత్సరాల పోర్టులో అంబుజా సిమెంటు గ్రైండింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన గంగవరం పోర్టు యాజమాన్యం అట్లాగే పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా రేపు పెదగంటాడులో జరుపుతామని చెప్పి పొల్యూషన్ బోర్డు వారు ప్రకటించడం జరిగింది. కనుక ఈ ప్రకటన మన గంగవరం అలాగే పెదగంటాడ, గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతట్లో కూడా చాలా ఆందోళన కల్పిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల పొల్యూషన్ పెదగంటాడ మొదలుకొని గంగవరం మొదలుకొని గాజువాక నుంచి బిందు వరకు కూడా అక్కిరెడ్డిపాలెం ఈ గ్రామాలన్నింటికి కూడా వెళుతుంది. ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది అసలు ఈ ప్రాంతంలో లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మరలా ఇక్కడ సిమెంట్ గ్రైండింగ్ ఫ్యాక్టరీని పెట్టినట్లయితే మొత్తం అంతా కూడా ధూళితోటి దుమ్ముతోటి ఈ ప్రాంతం అంతా కూడా కలుషితం అవుతుంది. కనుక గర్భిణీ స్త్రీలు మొదలుకొని ఆరోగ్యవంతులు కూడా ఏంటంటే శ్వాసకోశ వ్యాధులతోటి వీటితోటి కూడా సఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక గంగవరం పోర్టులే ఉండాలి. అది కూడా చాలా అన్యాయం జరిగింది రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే పబ్లిక్ సెక్టార్లోకి అది కట్టమని చెప్పి గతంలో పోరాటం చేసినట్లయితే దాన్ని ప్రైవేట్గా నిర్మించి త్వరలోనే అది ప్రభుత్వానికి హ్యాండ్ అవుతుంది అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదానికి 600 కోట్ల రూపాయలకి సుమారు 25,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పోర్టుని ఆయన అమ్మేయటం కూడా జరిగింది. కనుక ఏ పాలకులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం తీవ్రమైనటువంటి అన్యాయాలు, ఎంతో విలువైనటువంటి ఫ్యాక్టరీలు కానీ లేక పోర్టులు కానీ కూడా పెద్దవాళ్ళకి కట్టుబెట్టి అన్యాయం చేయడం అనేటువంటి జరుగుతుంది. కనుక ముఖ్యంగా ఏంటంటే మేము సిపిఐ పార్టీగా పొల్యూషన్ బోర్డు వారికి అట్లాగే విశాఖపట్నం కలెక్టర్ గారికి కూడా తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంబుజా సిమెంట్ గ్రైండింగ్ ఫ్యాక్టరీని పెట్టడానికి వీలు లేదు. ఆ విధంగా చేసినట్లయితే సుమారు 5 లక్షల మంది ఈ రోజుని గాజువాక నియోజకవర్గంలో జనాభా ఉన్నారు. వీరందరి ఆరోగ్యాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. పొల్యూషనే కాకుండా సౌండ్ ఇవన్నీ కూడా రాత్రింబావుల్లో రావటం వల్ల పెదగంటాడులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురై సరైన నిద్ర కూడా పట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ పరిస్థితుల్లో ఏంటంటే రేపు జరిగేటువంటి ప్రజాభిప్రాయ సేకరణని విరమించుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం. ఇదే అంశం మీద అంటే కార్పొరేటర్ గా కూడా మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ రోజు 11:30కి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ మేయర్ గారు పీలా శ్రీనివాస్ గారిని అట్లాగే కమిషనర్ గార్గ్ గారిని కూడా కలిసి ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పి కౌన్సిల్ సమావేశాన్ని జరిపి తీర్మానం కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కార్యక్రమాన్ని అక్కడ కూడా జీవీఎంసీలో రూపొందిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు గాజువాక పోర్టు స్టీల్ ప్లాంట్ మధ్యలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి రేపు ప్రజా అభిప్రాయ సేకరణ జరుగుతుంది అనమాట. కానీ వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసిన దాంట్లో పెదగంటాడు అనేది ఒకటే గ్రామం కింద చూపెడుతున్నారు. 26 గ్రామాలు అనమాట. ఇప్పటికే ఆ ఊరు పేర్లు మారలేదు. అది చట్టవిరుద్ధంగా ఒకటే గ్రామం 700 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి
రేపు ప్రజాభిప్రాయ సేకరణలు పెడుతున్నారన్నమాట. కానీ ఇవాళ స్టీల్ ప్లాంట్ కోసం 26,000 గ్రామాల్లో భూములు తీసుకొని ఇల్లు తీసుకొని ఇవాళకి 4,000 మందికి మన పెదగంటాడు ప్రాంతం వాళ్ళకి ఇంకా నిర్వాసితులు ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఈ నిర్వాసితులకి అందరికీ ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ లో చూపించుకుంటా ఓ పక్క స్టీల్ ప్లాంట్ లోనే 4,000 మందిని కాంట్రాక్ట్ లేబర్ని నిర్వాసితులందరినీ కూడాను ఉద్యోగాలను తొలగించి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరి కోసం పెడుతున్నారు? నిజంగా ఆదానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థలాలతో పాటు ఇప్పటికే ఎన్ఎండిసి పేరు మీద 1,400 ఎకరాలు కేటాయించారనమాట. అక్కడ ఏ ఫ్యాక్టరీ పెట్టలేదు, అది కూడా ఆదానికి ఇవ్వాలని చెప్పి. ఇది 50,000 ఎకరాలు వాడికి కావాలి. ఎక్కడ మన చేపలపాలెం హిందూజా ప్రాజెక్ట్ వరకు మొత్తం ఈ 50,000 ఎకరాలని ఒకే ప్లాట్ కింద తీసుకొని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆదాని నగరంగా మార్చుకోవాలని తప్పించి నిజంగా సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టాలంటే ఇక్కడ మన గోపాలపట్నంలో అన్నమాట. అది ఆంధ్ర సిమెంట్ ప్లాంట్ 180 ఎకరాలు ఖాళీగా ఉంది. ఆ ఫ్యాక్టరీని మూసారు. నిజంగా అక్కడ పెట్టొచ్చు కదా, నిజంగా చిత్తశుద్ధి లేదనమాట. కానీ ఈ అంబుజావాడికి మొత్తం ఈ ప్లాట్లు భూములన్నీ అంటగట్టడం కోసం ఈ ప్రజా సేకరణ చేసి గ్రామాలు ఖాళీ చేసిపోతారు. కానీ వీళ్ళ నక్కపల్లి పురుషోత్తపురం దగ్గర 8 సిమెంట్ ఫ్యాక్టరీలకు లైసెన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఆల్రెడీ 3 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మరి ఇవాళ అక్కడ పెట్టొచ్చు కదా సిమెంట్ ఫ్యాక్టరీలు జోను, అక్కడ ఎందుకు పెట్టరు? ఇది కేవలం ఒక దూరదృష్టితోనే ఒక అన్యాయంగాను మొత్తం ఈ నిర్వాసులందరికీ కూడా మరొకసారి నిర్వాసులకి మోసం చేసేటువంటి కార్యక్రమం ఈ అంబుజా సిమెంట్ ప్లాంట్ అనేది. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి పాలనలో రాష్ట్రం ప్రగతి పదంలో పరుగులు తీస్తుందని రాష్ట్ర తెదేపా అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 67వ వార్డు కొత్త గాజువాక, పెంటయ్య నగర్, బొజ్జన్నకొండ ప్రాంతాల్లో 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 47 లక్షలతో రూపుదిద్దుకున్న మహిళా సామాజిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అందిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో టీడీపీ కార్పొరేటర్లు ఉన్న వార్డుల్లో అభివృద్ధి ఉన్నది అంతంత మాత్రంగానే ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వార్డులను ఒకేలా చూస్తూ నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, భాజపా నేతలు గోలగాని గోపి, గూటూరు శంకర్రావు, వార్డు తెదేపా అధ్యక్షులు, కార్యదర్శులు పల్లారంగా, సింహాచలం, కమల్, అడారి రాము, శివప్రసాద్, తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 67వ వార్డు కార్పొరేట్ సోదరులు చిరంజీవి సింగ్ గారి ఆధ్వర్యంలో సుమారు 49 లక్షలకి విలువ చేసేటువంటి ఈ బిల్డింగ్ ప్రాంగణం నిర్మాణం చేయడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఇది డోక్రా సంఘాలకు వారికి వినియోగించడానికి కట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా మరి కార్పొరేటర్ గారికి, కూటమి నాయకులకు, అధికారులకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. వీటితో పాటు సుమారు 2,50,000 2,50,000 కోట్లకి 50 లక్షలకి 2.5 crores క్షమించాలి 2.5 crores మరి వర్కులు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటు అభివృద్ధి, సంక్షేమాన్ని, సంపద సృష్టిని కూడా 3 సమపాలుగా తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి సంక్షేమంతో పాటు, అభివృద్ధితో పాటు సంపద సృష్టి కూడా తీస్తాము, ఇండస్ట్రీ తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు 67వ వార్డులో 2 కోట్లతోని మరి రోడ్లు డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే నూతనంగా మనం ఏదైతే లాస్ట్ టైం కొబ్బరికాయ కొట్టి వర్క్ స్టార్ట్ చేసామో కమ్యూనిటీ హాల్ డ్వాక్రా మహిళా సంఘాల గురించి అని చెప్పి 47 లక్షలతో దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి గతంలో అభివృద్ధి లేకుండా వార్డు మనం 2019 నుంచి చూస్తే మేము కార్పొరేట్స్ ఉండి కూడా రూపాయి కూడా తేలేపాం. ఇప్పుడు జెట్ స్పీడ్ లోనే వార్డులో ప్రతి ఏరియాలో కూడా వర్క్ అవుతుంది. ఈ రోజు రేపు 8 వరకులో కూడా కంటైనర్ లోనే ఒక 30 లక్షలు, కృష్ణానగర్, అలాగే బొజ్జనకొండ, అప్పన్ కాలనీ, గోకుల్ నగర్, మళ్ళీ హై స్కూల్ రోడ్డు, అలాగే ఏదైతే మన ఏపీఎస్బి వాళ్ళు అక్కడ అన్ని ఏరియాలో కూడా 7 వరకు కూడా కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. మరి అభివృద్ధికి నాంది చంద్రబాబు నాయుడు గారు. ఆ డైరెక్షన్ మన రాష్ట్ర అధ్యక్షుల గారు కూడా
వార్డులను ఎవరో ఏ పార్టీ అని అనుకుంటా అభివృద్ధి చేయాలి, రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కానీ ఏది కావాల్సిన అభివృద్ధికి మరి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ప్రతి పార్టీ అని చూడకుండా మరి అభివృద్ధికి గాజువాక ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు ఉన్నాయి. అతని సహాయ సహకారంతో ఈ రోజు వార్డులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా నాంది పలుకుతున్నాం. మరి 3 సంవత్సరాలు మేము ఏమి చేయలేకపోయాం, మా ఫండ్స్ కూడా టీడీపీ వార్డులు అని చెప్పి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో కూడా మేము కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ వార్డుల్లో అన్ని రోడ్లు కూడా వేయడం, ప్రజల నుంచి కూడా మంచి వాయిస్ వస్తుంది, అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ 8 వర్క్లు అయిపోయిన తర్వాత కూడా ఇంకొక 8 వర్క్లు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తే వార్డులో మీకంటూ ఎక్కడైనా సరే రోడ్డు కానీ కాలు కానీ రిపేర్ లో ఉంటే మాకు వాట్సాప్ లో కానీ ఇది కానీ పెట్టుంటే అది కూడా చేసి పెడతా అని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆందోళనలు చేపట్టడం జరుగుతుంది. అంటే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, ప్రయాణికులు ప్రజలు వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనేటువంటిది పార్టీ నిర్ణయం. ఒకవైపున ఫ్రీ బస్ అని మహిళలకు, రెండో వైపున వాళ్ళ కుటుంబ సభ్యుల మీదే డబల్ టోపీ వేసేటువంటి కార్యక్రమం. అంటే ఆ మహిళలకు కావలసినటువంటి తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, కొడుకు కావచ్చు, మనవడు కావచ్చు, వీళ్ళందరి మీద భారం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఏకంగా 10 రూపాయలు పెంచినటువంటిది చరిత్రలో ఎప్పుడు లేదు. దీన్ని వెంటనే రోల్ బ్యాక్. ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు బస్ పాసులు ఉన్నాయి, దాని మీద కూడా మరి రేట్లు పెంచినటువంటి కార్యక్రమం. ఒకటి హైదరాబాద్ సిటీ, తెలంగాణ స్టేట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి కోల్పోయిన వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. చాలామంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోల్పోయినటువంటి పరిస్థితులు, హైదరాబాద్ సిటీలో బతకాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మరి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళు ఆటోలో పోలేరు, కార్లో వెళ్ళలేరు, వాళ్ళకున్న మార్గం వల్ల ఆర్టీసీ. అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాలలో బస్సు ఫ్రీగానే ఉంటుంది సిటీస్లో. బట్ మన దగ్గర ఒకవైపున ఫ్రీ బస్ అని మహిళలకు పూచి చూపించి వాళ్ళ కుటుంబ సభ్యుల మీదనే మరి భారం వేయడం. అంటే ఒక మనిషి మీద 500 రూపాయల వరకు పడుతుంది దాని ఎఫెక్ట్. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఆదికవి వాల్మీకి జయంత్యుత్సవం కార్యక్రమం కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్ష నేతృత్వంలో, కాంతికిరణ్ నేతృత్వంలో బ్రహ్మాండంగా జరిగింది. అయితే ఒకసారి వాల్మీకి గారు ఆది కవిగా పేరు ఎందుకు వచ్చింది? ఆనాడు వారు రామాయణం రాసే సందర్భానికి వర్ణ వ్యవస్థ లేదు, కులాలు లేవు, ఈయన కూడా ఏ బ్రాహ్మణుడు అది అటువంటి ఏం కాదు. ఆయన జాతికి మహాపురుషునికి సంబంధించిన రచన చేసి అందించడం జరిగింది. ఆదర్శంగా మనం తీసుకొని ముందుకు పోతున్న దశలో ఆ తర్వాత జరిగిన పరంపరలో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ సొంత పబ్బం గడపడం కోసము కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీతో అలయన్స్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నాయి.
నిన్న మొన్నటిదాకా వాళ్ళ నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు రెడ్ పుస్తకాన్ని పట్టుకొని రాజ్యాంగం విషయంలో భారతీయ జనతా పార్టీని, ప్రధాని నరేంద్ర మోడీ గారిని పూర్తిగా విమర్శిస్తూ పర్యటన చేశారు. కానీ ప్రజలెవరు కూడా ఆయన నినాదాన్ని కానీ ఆయన యొక్క ఈ పట్టుకొని తిరిగిన విధాన్ని ఎవరు గౌరవించలేదు. ఫలితంగానే మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. పెదగంట్యాడ పోతిన సన్యాసిరావు భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. $47 లక్షలతో రూపుదిద్దుకున్న మహిళా సామాజిక భవనాన్ని ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.